వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. నేను రాజు. ఈరోజు తెలుగు దినపత్రికలో ప్రధాన వార్తలు చూద్దాం. ఇక తెలంగాణలో ఈనాడు పేపర్ విషయానికి వస్తే రాజ్భవన్తో రాష్ట్ర ప్రభుత్వం రాజీ, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి, అసెంబ్లీకి రావాలంటూ ఆమెకు ఆహ్వానం పంపుతామంటున్న ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం మరియు మంత్రి వివరణతో పెండింగ్ బిల్లుల పరిష్కారానికి ఆమోదం. హైకోర్టు పిటిషన్ నేపథ్యంలో ఇరుపక్షాల అంగీకారం, పిటిషన్పై విచారణ మూసివేత. బడ్జెట్ ఆమోదానికి సంబంధించి గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదానికి హైకోర్టు వేదికగా తెరపడింది. గవర్నర్కు ఆదేశాలిచ్చే పరిధి హైకోర్టుకు లేదని బహిరంగంగా చెబుతూనే ఇరుపక్షాలు చర్చించుకొని ముగింపు పలకాలని హైకోర్టు సూచించింది. అదేవిధంగా 6న రాష్ట్ర బడ్జెట్ ఉదయం 10:30 గంటలకు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. 3న గవర్నర్ ప్రసంగంతో సమావేశాల ప్రారంభం. అనూహ్య పరిణామాల మధ్య గవర్నర్తో చర్చించి ప్రభుత్వం నిర్ణయం. ఇక రాజ్భవన్ను రాజకీయాలకు కేంద్రంగా మార్చడమా? గవర్నర్ వ్యవస్థను మోదీ అలానే వాడుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా నీతులు చెప్పి ప్రధానిగా తుంగలో తొక్కారు. రైల్వే ప్రాజెక్టులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర భాజపా ఎంపీలు గల్లీలో కాదు ఢిల్లీలో మాట్లాడాలి అంటున్న మంత్రి కేటీఆర్. ఇక బ్రిటిష్ కాలంలో గవర్నర్ పదవికి ఒక అర్థం ఉండేది. పైన వైస్రాయ్ ఉంటే కింద గవర్నర్ ఉండేవారు. ప్రధాని పేరును వైస్రాయ్ గైనని మార్చుకోవాలి, లేదంటే గవర్నర్ వ్యవస్థనైనా ఎత్తివేయాలి. ఈ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్న ప్రధాని ఇతరులకు చెప్పే ముందు ఆలోచించుకుంటే మంచిది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక లౌకిక విలువల పరిరక్షణకే పాదయాత్ర. పార్టీ కోసమో నా కోసమో కాదు, దేశ ప్రజల ఐక్యతకే కాలినడకన పర్యటించా. ఆప్తులను కోల్పోతే కలిగే బాధ మోదీ అమిత్షాలకు తెలియదు. భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. మంచు వర్షంలోనే కొనసాగిన కార్యక్రమం. ఇక పాకిస్తాన్లో మసీదులో ఆత్మాహుతి దాడి, 61 మంది దుర్మరణం, 150 మందికి గాయాలు. ప్రార్థనల సమయంలో పేల్చుకున్న మానవ బాంబు. ఇక నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, ఆ వెంటనే సభ ముందుకు ఆర్థిక సర్వే. కేంద్ర ఆర్థిక పద్దును బుధవారం ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఇక దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి, రచయితలకు స్వేచ్ఛ లేదు, బెదిరింపులు ఎక్కువయ్యాయి, హిందీని బలవంతంగా రుద్దడం ప్రమాదకరం. ప్రమాదంలో ప్రాంతీయ భాషలు అంటున్న జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత దామోదర మౌజో. ఇక హరిత ఇంధనం ఎవరైనా కొనొచ్చు, వినియోగదారులకు స్వేచ్ఛనిస్తూ కేంద్రం ఉత్తర్వులు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్ విషయానికి వస్తే రైతు భరోసాపై ఎన్ని మడతలు, 4 ఏళ్లలో 50,000 ఇస్తామంటూ కోత పెట్టారు. 42% నిధులు పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చినవే కౌలు రైతులకు ఊరించి ఊసర నింపారు. ఏడాదికి ఒకేసారి 1200-500 చొప్పున 4 ఏళ్లలో 50,000 రైతుల చేతులు పెడతామని 2019 ఎన్నికల ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా సీఎం అయ్యాక ఏడాదికి 7,500 చెప్పిన 37,500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చి సరిపెడుతున్నారు. ఇక సీఎం క్యాంపు కార్యాలయంలోని పవర్ఫుల్ వ్యక్తి సహాయకుడిపై సిబిఐ, అతడి పేరిట ఉన్న నెంబర్కు అవినాష్ రెడ్డి నుంచి ఎక్కువ కాల్సు. దీంతో విచారణకు రావాలంటూ నోటీసులు. అత్యంత ముఖ్య నేత సన్నిహితుడికి కూడా. పులివెందుల్లోని సీఎం ఓఎస్డీ కార్యాలయానికి సిబిఐ అధికారులు. వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక లౌకిక విలువల పరిరక్షణకే పాదయాత్ర అంటున్న రాహుల్ గాంధీ. పార్టీ కోసమో నా కోసమో కాదు, దేశ ప్రజల ఐక్యతకే ఈ నడక. ఆప్తులను కోల్పోతే కలిగే బాధ మోదీ అమిత్షాలకే తెలియదు. భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ. మంచు వర్షంలోనే కొనసాగిన కార్యక్రమం. ఇక దేశానికి దిక్సూచి ఆంధ్రప్రదేశ్ 11.43% వృద్ధి రేటుతో తొలి స్థానం. పల్నాడు జిల్లా వీనుకొండ సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. జగనన్న చేదోడు 3వ విడత నిధులు విడుదల. రజక మరియు దర్జీ నాయి బ్రాహ్మణులకు 330 కోట్లు సాయం. ఇక పట్టా లెక్కని రైల్వే ప్రాజెక్టులు. పాత పనుల ప్రగతి లేదు, కొత్తవి రావడం లేదు. విశాఖ జోన్ కార్యరూపం దాల్చేందుకు ఇంకెన్నాళ్ళు? అమరావతిపై లైన్పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. నిధుల సాధనలో వైకాపా ఎంపీల వైఫల్యం. కొత్త బడ్జెట్పై భారీ ఆశలు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిధుల కేటాయింపుల్లో ప్రయాణికులకు అవస్థలు మిగులుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపాకు 22 మంది లోక్సభ సభ్యులు మరియు 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న రైల్వే ప్రాజెక్టుల నిధుల సాధించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇక తిరుపతమ్మ భూములపై పర్యాటక శాఖ కన్ను. పెనుగాంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయ భూములపై రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు కన్నుపడింది. లీజుకు తీసుకొని అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ అధికారులు కొద్ది రోజులుగా పావులు కదుపుతున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో పెనుగాంచిప్రోలు వచ్చి భూములు పరిశీలించి వెళ్లారు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ విషయానికి వస్తే దిగొచ్చిన సర్కార్. హైకోర్టు సూచన మేరకు గవర్నర్ తమిళిసైతో రాజీ. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఓకే. గవర్నర్ కార్యాలయంతో ప్రభుత్వ చర్చలు ఫలప్రదం. రాజీతో ప్రభుత్వ పిటిషన్ ముగించిన హైకోర్టు. కేసులో ఉన్న అంశాలపై వ్యాఖ్యానికి నిరాకరణ. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదంటున్న ప్రభుత్వం. గవర్నర్పై వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్న దుష్యంతు దవే. ఇక గవర్నర్లతో ఉపయోగం ఏమిటి? ఆ వ్యవస్థతో దేశానికి ప్రయోజనం ఏమిటి? అది బ్రిటిష్ పాలకుల ప్రవేశపెట్టినదే కదా. బానిస పోకడలు పోవాలన్న ప్రధాని మోదీ ఈ వ్యవస్థను రద్దు చేస్తారా? రాజ్యాంగ పదవుల్ని గౌరవిస్తాం, వారు బృహందాగా ఉండాలి. రాజ్భవన్ను రాజకీయ కేంద్రంగా మార్చొద్దు అంటున్న మంత్రి కేటీఆర్.
గల్లీలో కాదు ఢిల్లీలో నిలదీయండి, బీజేపీ ఎంపీలకు హితవు, ప్రాజెక్టులకు నిధులివ్వండి, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాసిన మంత్రి కేటీఆర్. ఇక మోసమే ప్రపంచంలోని అత్యంత శ్రీమంతుల్లో ఒకరు చేసినా సరే ఆదాని గ్రూప్ది ముమ్మాటికి వ్యవస్థీకృత దోపిడీ. ఈ కారణంగా భారతదేశ భవిష్యత్తు మసకబారింది. జాతీయవాదం ఓ ముసుగు, నిజాలకు పాతారేసే ఎత్తుగడ, 62 ప్రశ్నలకు జవాబులు లేవు, విరుచుకుపడిన హిండెన్బర్గ్. అంతా వినోద్ అదానిదే. ఆయన సారథ్యంలో భారీగా డొల్లో కంపెనీలు, మారిషస్ మరియు సైప్రస్ తదితర దేశాల్లో ఏర్పాటు, ఆ కంపెనీలకు భారీగా నిధులు తరలింపు, మళ్లీ అదాని గ్రూపు కంపెనీలకే పెట్టుబడుల రూపంలో ఆ మొత్తాలు అంటున్న హిండెన్బర్గ్. ఇక అవినాష్ రెడ్డి కాల్తో కదిలిన తీగ, వేరే నెంబర్లతో భారతి మరియు జగన్లకు ఫోన్లు, వివేక హత్య జరిగిన రోజు భారీగా కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించిన సిబిఐ. ఒకటి నవీన్ అనే వ్యక్తిది, భారతితో మాట్లాడాలంటే ఆ నెంబరే, మరో నెంబర్లో జగన్తో మాటమంతి. తప్పనిసరి పరిస్థితుల్లో నోరు విప్పిన అవినాష్, ఆ ఇద్దరికి సిబిఐ నోటీసులు, ఈ వారంలోనే ప్రశ్నించే అవకాశం. ఇక లౌకిక పరిరక్షణకే జోడో యాత్ర, దేశ ప్రజల కోసమే యాత్ర, దేశ పునాదులను ధ్వంసం చేసిన సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా నిలబడాలి అంటున్న రాహుల్ గాంధీ. ఇక చావైనా చస్తాగాని బీజేపీతో మళ్లీ కలవను అంటున్న బీహార్ సీఎం నితీష్ స్పష్టీకరణ. ఇక 24 గంటల విద్యుత్ సింగిల్ ఫేజే, 3 ఫేజ్ సరఫరాపై రాష్ట్రంలో నియంత్రణ. వ్యవసాయానికి కరెంటు కొనలేక కాదు, నీళ్లు విద్యుత్ వృధా కావద్దని ఆపేశాం. పైగా కరెంటు కొంటే ఎక్కువ ధర, దాన్ని వినియోగదారులపై వేయాలి. అందుకే అవసరం ఉన్న చోటే 3 ఫేజ్ కరెంటు లేక పంటలు ఎండే స్థితి లేదు. రైతులు ఆటో స్టార్టర్లు తీసివేయాలి అంటున్న ట్రాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావు. గోదావరికి ట్రైబ్యునల్, కేంద్రాన్ని అడగనున్న ఏపీ. నీటి వాటాలు తేలేదాకా తెలంగాణ డిపిఆర్లు తేల్చొద్దు. గోదావరి నది యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ లేఖ. ఇక ఇంటర్ బోర్డులో రచ్చ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిపై బోర్డు అధికారుల ఫిర్యాదు. సీసీ కెమెరాల పాస్వర్డ్ మార్చినట్టు కేసు నమోదు. బోర్డులో భద్రతా వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైంది. ఇంటర్ బోర్డును ఓ అదృశ్య వ్యక్తి నడిపిస్తున్నాడు. అధికారిని బెదిరించి పాస్వర్డ్ను తిరస్కరించారు అంటున్న బోర్డు కార్యదర్శి. ఆన్లైన్ వాల్యుయేషన్పై ముందుకేనని నవీన్ మిత్తల్ స్పష్టీకరణ. టెండర్లపై మాట్లాడినందుకే కేసు అంటున్న మధుసూదన్ రెడ్డి. ఇక రాజులా బతికే బిచ్చగాడినయ్యా, నిజామాబాద్ జిల్లా నందిపేట సర్పంచ్ భర్త ఆవేదన. కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకొని సర్పంచ్, ఆమె భర్త ఆత్మహత్యయత్నం. అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఆందోళన. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆగ్రహం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు. ఇక సాక్షి పేపర్ విషయానికొస్తే, ఇంటర్ బోర్డు భద్రతా వ్యవస్థ ట్యాంపర్. ఇంటర్మీడియట్ బోర్డులో భద్రతా వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైందని, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. ఇక గవర్నర్ స్పీచ్తోనే బడ్జెట్, అసెంబ్లీ మరియు మండలి సమావేశాలపైన విడిన సంసిగ్ధత. బడ్జెట్ను ఆమోదించిన గవర్నర్ తమిళసై. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించేందుకు ప్రభుత్వం ఓకే. బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించేందుకు రాజ్భవన్కి వెళ్లి గవర్నర్ కలిసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇక కేంద్ర బడ్జెట్ బాసటగా ఉండాలి, కేంద్ర బడ్జెట్తో ఉపశమనం ఉండాలంటున్న పేదలు మరియు మధ్యతరగతి వాళ్ళు. పన్నుల భారం తగ్గించాలి, ధరలను కట్టడి చేయాలి, పేదలు వాడే వస్తువులపై జీఎస్టీ తగ్గించాలి. ఇక అదేవిధంగా ఆదాయపు పన్ను మినహాయింపు 5 లక్షలకు పెంచాలి. పెట్రోల్ మరియు డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావాలి. చిరు వ్యాపారులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తులు. ఎన్నికల ముందు బడ్జెట్ నేపథ్యంలో అన్ని వర్గాలకు ఆశలు. ఇక పాలమూరుకు 13,500 కోట్ల రుణాలు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 13,500 కోట్ల అదనపు రుణం ఇవ్వడానికి ఆర్సీపీఎఫ్సీలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇక నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తొలి విడత ఫిబ్రవరి 14 వరకు, రెండో విడత మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహణ. అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్ మరియు ఆప్ పార్టీలు. ఇక హింసను ప్రేరేపిస్తున్నారు. మోదీ అమిత్ షాలపై రాహుల్ గాంధీ ధ్వజం. ఆ నొప్పి వారికి అర్థం కాదంటూ చురకలు. కాశ్మీర్లో పాదయాత్ర చేయాలంటూ సవాలు. ఘనంగా ముగిసిన భారత్ జోడో యాత్ర. శ్రీనగర్లో వణికించే చలిలో ముగింపు సభ. నా కోసం కాదు, దేశం కోసం పాదయాత్ర. మంచులో తడుస్తూనే మాట్లాడిన రాహుల్. హాజరై సంఘీభావం ప్రకటించిన 9 విపక్షాలు. ఇక టీచర్ల బదిలీల దరఖాస్తులకు మరికొంత గడువు. ఫిబ్రవరి 1 వరకు పొడిగించిన ప్రభుత్వం. అన్నీ పూర్తయ్యాకే ఎస్జిటి స్పౌజుల బదిలీలు. ఇక గవర్నర్ వ్యవస్థ ఎందుకు? ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్. బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను తొలగించాలి. ప్రధాని మోదీకి ఇదే చివరి బడ్జెట్. పీఎం కిసాన్ కింద ఎకరానికి 10,000 ఇవ్వాలి. 8 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిందేం లేదు అంటున్న మంత్రి కేటీఆర్. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తెలంగాణ. పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. దండుపల్లిలో ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. స్థానికులకు ఉపాధి, రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచన. ఇక 5 రకాల పోస్టులకు అర్హత పరీక్షల తేదీలు ఖరారు. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీషన్ ప్రకటించింది. సోమవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 5 రకాల పోస్టులకు సంబంధించి పరీక్షల నిర్వహణపై చర్చించి తేదీలను ఖరారు చేశారు. తేదీలను వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచారు. పరీక్షలను ఉదయం పూట ఒక సెషన్, మధ్యాహ్నం పూట మరో సెషన్ నిర్వహిస్తారు. హాల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో పెట్టనున్నారు. ఇక అధ్యక్షులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల అధ్యక్షుల మొగ్గు. కేసీఆర్ శాసనసభ బరిలో దిగడం ఖాయమంటున్న పార్టీ వర్గాలు. ఆ తర్వాతే జాతీయ రాజకీయాలపై నజర్ అను స్పష్టీకరణ. తొలుత గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, ఆ తర్వాత అవసరమైతే మెదక్లో లేదా లోక్సభకు, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, కాకుంటే ఎల్బీనగర్ లేదా ఉప్పల్, కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని బండి సంజయ్ సంకేతాలు. ఇక వెలుగు పేపర్ విషయానికొస్తే తలొంచిన సర్కార్ గవర్నర్పై హైకోర్టుకెక్కి బొక్కబోర్లా. కొద్ది గంటల్లోనే పిటిషన్ విత్డ్రా. గవర్నర్తో స్పీచ్తోనే అసెంబ్లీ ఉంటుందని హామీ. గతంలో జరిగినవి రిపీట్ కానియబోమని నివేదన. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అత్యవసర భేటీ. అనంతరం గవర్నర్ కలిసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు అధికారులు. ఇక గవర్నర్ వ్యవస్థను ఎత్తివేయాలి, వాళ్లతో దేశానికి ఉపయోగం లేదంటున్న మంత్రి కేటీఆర్. రాజ్భవన్ను రాజకీయ వేదికగా మార్చొద్దు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నోళ్ళు రాజకీయ వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. తెలంగాణకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదంటున్న కేటీఆర్. ఇక బద్నాం చేయబోయి భంగపడ్డారు. కేసీఆర్పై బండి సంజయ్ ఆగ్రహం. ఇక గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పెంపు. గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పెంచారు. ఫిబ్రవరి 3 దాకా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వివిధ పోస్టులకు సోమవారం వరకు 8,47,227 దరఖాస్తులు అందాయి. ఇక ఇంటర్ బోర్డులో వాల్యుయేషన్ లొల్లి. బోర్డు సెక్రటరీ, లెక్చరర్ల సంఘం నేత మధ్య వివాదం. ఇక జనం కోసమే నడిచా, పార్టీ కోసమే, నా కోసమే కాదు. జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఇక 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుకే, వాటి స్థానంలో కొత్తవి తెస్తామంటున్న నితిన్ గడ్కరీ. ఇక 5 సెషన్లలో 41% డమాల్. ఆదాని ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు. 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి 40,000 లాసు. గత 3 సెషన్లలో 5.9 లక్షల కోట్లు తగ్గిన ఆదాని గ్రూప్ ఇన్వెస్టర్ల సంపద. ఇక నేటి నుంచి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇక నమస్తే తెలంగాణ పేపర్ విషయానికొస్తే సర్కారు వైద్యానికి జనం పోటెత్తిన వేళ. ఇక ఈ చిత్రంలో కనపడుతున్న ప్రజలు ఏదో ఒక రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ స్టేషన్లో నిలబడిన వ్యక్తులు కాదు. హైదరాబాద్ గాంధీ దవాఖాన ఓపీ కోసం సోమవారం పోటెత్తిన ప్రజలు. ఇక ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ కళ. ఇక 4వ పారిశ్రామిక విప్లవానికి హైదరాబాదే కేంద్రం. సుస్థిర అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ. ఐటీసీ సీఎండీ సంజీవ్ పూరి ప్రశంసల వర్షం. ఇక బడ్జెట్కు లైన్ క్లియర్. సంయుక్త సమావేశానికి గవర్నర్ అనుమతి. ఇక మేలో 4 పోటీ పరీక్షలు. ఏప్రిల్ 25న ఏఈఓ ఎగ్జామ్. 5 పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ. పోస్టు మరియు పరీక్ష తేదీ ఒకసారి చూద్దాం. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏప్రిల్ 25న, డ్రగ్ ఇన్స్పెక్టర్ మే 7న, పాలిటెక్నిక్ లెక్చరర్ మే 13న, ఫిజికల్ డైరెక్టర్ మే 17న, లైబ్రేరియన్ మే 17న. ఇక గ్రూప్ 4 దరఖాస్తులు గడువు 3కు పెంపు. 8.4 లక్షలు దాటిన అప్లికేషన్లు. ఇక టీచర్ల బదిలీల దరఖాస్తు గడువు 1 వరకు. ఇప్పటికే 56,977 అప్లికేషన్లు. ఇక తెలంగాణ రైల్వే లైన్లకు భారీగా నిధులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ వివక్షపై పార్లమెంట్లో నిలదీస్తాం. తెలంగాణ బిడ్డలుగా బీజేపీ ఎంపీలు కలిసి రావాలి. ప్రధాని మోదీ ఒక రైల్వే ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. కొత్తగా వేసిన రైల్వే లైన్కు 100 కిలోమీటర్ల కన్నా తక్కువే. వయోవృద్ధుల రైల్వే పాసులకు పునరుద్ధరించాలి. పీఎంకేవైలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలి అంటున్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఇక జాతీయవాదంతో మోసాన్ని దాచలేరు. దేశ భవిష్యత్తుకు ఆదాని గ్రూప్ అడ్డంకిగా మారింది. జాతీయవాదం ముసుగులో దేశాన్ని దోచుకుంటున్నది. హిండెన్బర్గ్ పరిశోధక సంస్థ సంచలన వ్యాఖ్యలు.